ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. ముంబై ఇండియన్స్ కొద్దాం. ముంబై ఇండియన్స్ లో వాళ్ళు ముగ్గురున ఎంతమందినో పెట్టుకున్నారు, 5గురిని పెట్టుకున్నారు. అంటే వాళ్ళు రిటర్న్ ప్లేయర్స్ చాలా తక్కువే తీసుకోవాలి, ప్లస్ వేరే వాళ్ళ కోసం వెళ్ళాలి. సో వేరే ఎక్కడ వాళ్ళు అమౌంట్ ని పెడతారని వాళ్ళ ప్లేయర్స్ చూడండి సార్. ఓవరాల్ గా ఐ థింక్ వాళ్ళ ముంబై ఇండియన్స్ అనే పేరులో ఇండియన్స్ అనే పేరుకి కొంచెం సార్థకత ఇచ్చారు. అందరు ఇండియన్స్. మీరు 4 or above 5 or above రిటెన్షన్స్ లో ఓన్లీ టీమ్ టు హ్యావ్ ఆల్ ఫారినర్స్, ఆల్ ఇండియన్, సారీ, ఇస్ ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ మన ఓపెన్ చేస్తాడు, నంబర్ 3లో స్కై ఆడతాడు, నంబర్ 4లో తిలక్ ఆడతాడు, నంబర్ 5 or నంబర్ 6లో హార్దిక్ ఆడతాడు, తర్వాత బుమ్రా ఉన్నాడు. వీళ్ళు రిటెన్షన్స్ చూడండి. మీరు ఓపెనర్ ఒకటి సెట్ అయ్యాడు, తర్వాత టాప్ నంబర్ 3 నంబర్ 4 సెట్ అయ్యాడు, ఫినిషర్ ఒకటి సెట్ అయ్యాడు, బౌలర్ ఒకటి సెట్ అయ్యాడు. వాళ్ళు ఇంకా ఫిల్లింగ్ స్పేసెస్ తెచ్చుకోవాలి. ఆ ఫిల్లింగ్ స్పేసెస్ వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 45 కోట్లు. అందులో ఒక ఆర్టీఎం ఆప్షన్ ఉంది అన్క్యాప్డ్ ప్లేయర్ మీద. వాళ్ళ దగ్గర లాస్ట్ టైం ఉన్న అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎవరు? నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, ఆ తర్వాత ఆకాష్ మధ్వాల్, ఇలాంటి ప్లేయర్లు కొంతమంది ఉన్నారు, నమంధీర్, ఇలాంటి ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళ మీద ఏమన్నా వెళ్తారా అనేది చూసుకోవాల్సిన అంశం. బట్ మిస్సింగ్ పీస్ ఎవరు ఇక్కడ? ఇషాన్ కిషన్ ఇస్ మిస్సింగ్ పీస్. కీపర్, ఓపెనర్, లెఫ్ట్ హ్యాండ్, చాలా అద్భుతమైన కాంబినేషన్. కీపర్, ఓపెనర్, లెఫ్ట్ హ్యాండర్. లాస్ట్ టైం అతని మైండ్ కొంచెం మెంటల్ ఫెట్టిగ్ అవ్వడం, టీం నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కాబట్టి కొంచెం సరైన ఇదిలో లేడు. బట్ ఇప్పుడు నౌ ఈస్ ప్లేయింగ్ రంజీ ట్రాఫీ, కొంచెం బెటర్గా కంబ్యాక్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి అతన్ని మళ్ళీ తీసుకొచ్చే ఆలోచనలో ఉంటారు. అతన్ని తీసుకొచ్చే ఆలోచనలు ఉంటే మీకు మిడిల్ ఆర్డర్లో చాలా మంచి ఫారెన్ బేస్తో వెళ్ళొచ్చు. మీరు మంచి గన్ నంబర్ 4 బ్యాటర్ కోసం వెళ్ళొచ్చు. యూ కెన్ గివ్ యూ సమ్ గుడ్ రన్స్. ఒక గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాడు చాలా బాగా హెల్ప్ అవుతాడు. లివింగ్స్టన్ లాంటి వాడు ఇంకా బాగా హెల్ప్ అవుతాడు, స్పిన్ కూడా చేస్తాడు. అలాంటి బ్యాటర్స్ వెళ్ళిపోతారు. మ్యాక్స్వెల్ అసలు ఐపీఎల్ లో అతను ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ముంబై ఇండియన్స్. ఆ తర్వాత అటు ఇటు మొత్తం అంతా తిరిగాడు, వేరే విషయం, బాగా సెట్ అవుతారు. సో అటువంటి ఆలోచన పెట్టుకుంటారు. అండ్ ఇప్పుడు బౌలర్స్ లో మీకు బుమ్రాకి సపోర్ట్ గా ఉండే 2 ఫాస్ట్ బౌలర్లు కావాలి. మీరు వాళ్ళు గెలిచినప్పుడల్లా చూడండి 5 సార్లు అటువైపు మలింగా ఉన్నాడు, లేదా మీకు మిచెల్ మెక్లెనిగన్ ఉన్నాడు, లేదంటే కనుక ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. ఇలాంటి ఒక సెటప్ ఉండింది వాళ్ళ దగ్గర, బుమ్రాతో పాటు 2 ఫాస్ట్ బౌలర్స్. సో అలాంటి 2 గన్ ఫాస్ట్ బౌలర్స్ని ఎత్తుక్కోవాలి. జస్ట్ ఇమాజిన్ మిచెల్ స్టార్క్ కోసం వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది? అంత డబ్బులు లేవు వాళ్ళ దగ్గర కనుక ఇంకో 10 కోట్లు ఎక్స్ట్రా ఉంటే ఖచ్చితంగా మిచెల్ స్టార్క్ మీద చాలా గట్టిగా వెళ్ళేవాడు. ఇప్పుడు కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళరని కాదు, బట్ స్టిల్ దేర్ ఇస్, మీకు పంజాబ్ నుంచి కాంపిటీషన్, ఆర్సీబీ నుంచి కాంపిటీషన్ కొట్టేస్తా ఉంటుంది. స్టార్క్ కావాలి. సో ఇటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. బోల్ట్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ఆప్షన్ వాడికి. ట్రెంట్ బోల్ట్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, బుమ్రాతో బౌలింగ్ చేస్తాడు, ఫెంటాస్టిక్ ఆప్షన్. లాస్ట్ ముంబై ఇండియన్స్ ఎక్కడ కొంచెం స్ట్రగుల్ అయినట్టు కనిపించారంటే స్పిన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉందని. వాళ్ళు పీసీని నమ్ముకున్నారు, పీయూష్ చావ్లాని. బట్ ఐ థింక్ ఈసారి ఆలోచిస్తారు, పీయూష్ చావ్లా కాకుండా ఇంకేమన్నా ప్లాన్ చేద్దాం. ఆయన అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్ లోకి వస్తాడు. ఆర్టీఎం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఆయన ఆడుతున్నాడంటే అది వేరే విషయం. ఆయన 5 ఏళ్ళు అయిపోయింది. సో వేరే స్పిన్నర్ ఏమైనా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అశ్విని తెచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆలోచిస్తారు. ఆ వికెట్ లేదంటే కనుక చహల్ ని తెచ్చుకుంటారు. చహల్ ప్రాబ్లీ 2013 లో వాళ్ళకి గొడవ అయింది కాబట్టి తీసుకుంటారో తీసుకోరో తెలియదు. సో మిగతా ఎవరన్నా స్పిన్నర్ ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నూర్ అహ్మద్ ఉన్నాడు, ముజీబ్ ఉన్నాడు. అట్లాంటి వాళ్ళని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. సో 2 ఫాస్ట్ బౌలర్స్ కావాలి, 2 స్పిన్నర్లు కావాలి, 4 కావాలి. మిడిల్ ఆర్డర్ లో మీకు ఫినిషింగ్ ఆప్షన్స్ ఇవ్వగలిగే బ్యాటర్స్ కావాలి. అలాంటి బ్యాటర్లు కావాలి. జాస్ బట్లర్ ఒక ఖాళీగా ఉన్నాడు. ఆర్ఆర్ అతన్ని ఆర్టీఎం చేయలేదు. ఆర్ఆర్ దగ్గర 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. అతను కీపర్ బ్యాటర్ కిందగానే వస్తాడు. సో ఆర్ఆర్ అండ్ ముంబై మధ్య బిడ్డింగ్ కొంచెం వెళ్తుంది. బట్ మిగతా వాళ్ళు ఎవరన్నా పోచ్ చేద్దాం, లాగేద్దాం వచ్చేస్తారు. ఎందుకంటే బట్లర్ కి కీపర్ బ్యాట్స్మెన్ ప్లస్ ఇది ఎక్కడన్నా ఫీల్డింగ్ చేస్తాడు, ఓపెనింగ్ చేస్తాడు కాబట్టి. బట్ ముంబైకి వెళ్తే కనుక చాలా స్ట్రాంగ్ టీం తయారు. బట్లర్ కూడా ముంబై నుంచి వచ్చిన క్యాండిడేట్. సో అతని గురించి వెళ్లే అవకాశాలు గట్టి కనిపిస్తుంటాయి. మీ కీపర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ముంబై ఇండియన్స్ పెట్టుకోవాలి. అప్పుడైతే రాయుడు చేసాడు కాబట్టి సరిపోయింది, కానీ ఇప్పుడు కొంచెం స్ట్రాంగర్ కీపర్స్ ఆప్షన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకి. సో ఉన్న లిస్ట్ ఆఫ్ కీపర్స్ అందరు ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ మొత్తం చూస్తారు. హూ నోస్ దెమ్, ఈవెన్ సైడ్ డికాక్ ను వచ్చానొచ్చు, రోహిత్ శర్మ డికాక్ మైట్ ఆల్సో ఓపెన్. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కాదనడానికి లేదు. అలా కాదు వార్నర్ ని తెచ్చుకుందాం అన్నా కూడా ఓకే, ఎందుకంటే వార్నర్ అంత ధరకు పలకపోవచ్చు ఇప్పుడున్న ఫామ్ లో. అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు. సో రోహిత్ శర్మ అండ్ వార్నర్ ఓపెనింగ్, సో అలాంటిది కూడా మంచి కాంబినేషన్. జితేష్ శర్మ లాంటి వాళ్ళు మీరు కీపర్గా తెచ్చుకోవచ్చు ఆడడానికి. సో ఇన్ని రకరకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి. సో అది ఎక్స్ప్లోర్ చేస్తారు. లాస్ట్ టైం ఫాస్ట్ బౌలింగ్ లో వాళ్ళు జెరాల్డ్ కూజ్జేని అండ్ అలాగే నువాన్ తుషార్ అని తెచ్చుకున్నారు. లాస్ట్ టైం పెంట జరిగిపోయిన వాళ్ళతో కాబట్టి వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు, కానీ ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ యూనిట్ లాస్ట్ టైం. సో ఇప్పుడు హార్దిక్ ఎలాగో బౌలింగ్ చేస్తున్నాడు, బుమ్రా ఎలాగో బౌలింగ్ చేస్తున్నాడు. గెట్ 2 నైస్ ఫాస్ట్ బౌలర్స్, ఆయన కొట్టడం చాలా కష్టం అవుతుంది. మార్కో యాన్సన్ లాంటి చాలా హెల్ప్ అవుతాడు వాంకడే వికెట్ మీద.
SRH తీసుకుంటారా తీసుకోవాలని కొంచెం డౌటే నాకు. సో అక్కడికి వెళ్తే బాగా హెల్ప్ అయ్యే క్యాండిడేట్ అవుతాడు. తుషార్ దేశపాండే లాంటి వాళ్ళు బాగా హెల్ప్ అవుతారు, శార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళు బాగా హెల్ప్ అవుతారు. బట్ అగైన్ దట్స్ డైసీ సిచ్యువేషన్, తీసుకుంటారు తీసుకోరాని. బట్ ఇటువంటి ప్లేయర్స్ మీద అయితే ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. అండ్ వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది, 75 కోట్లు వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి 45 crores వాళ్ళు ఇంకొక 15-16 మెంబర్స్ని తీసుకోవాలి. అంటే ఆన్ అన్ యావరేజ్ ప్లేయర్ మీద 3 కోట్లు ఖర్చు పెట్టాలి. అదే పంజాబ్కి 5.5 కోట్లు ఖర్చు పెట్టచ్చు ఆన్ అన్ యావరేజ్. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈవెంట్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి. అయితే చిన్న ప్లేయర్స్ కూడా పోటీ అనేది ఈసారి ఉంటది, మెగా ఆక్షన్ గట్టిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉంటది, ఎవరు గేమ్ ను ఎట్లా ఇంపాక్ట్ చేస్తారు అనే దాని గురించి స్కౌట్స్ కూడా ఏం చెప్పలేరు. వాళ్ళు విజయ్ హజారే టోర్నమెంట్కి వెళ్తారు, ముస్తాక్ అలీ టోర్నమెంట్కి వెళ్తారు, ఇళ్ళలా చూస్తూ ఉంటారు. ఒకటి చాలా బాగా ఆడేస్తూ ఉంటాడు వెరైటీగా, అంటే పట్టుకుంటే సెట్ అయిపోతే అట్లీస్ట్ ఈ 2 seasons వేర్ ఇన్ అనుకునే ఆలోచనలో ఉంటారు. ఓ మిస్టరీ స్పిన్నర్ వస్తాడు, ఆ మిస్టరీ స్పిన్నర్ డీకోడ్ చేయడానికి ఒక సీజన్ అయిపోద్ది, ఆ సీజన్ లో ఇతను ట్రాఫీ తెచ్చి పెట్టచ్చు నెక్స్ట్ సీజన్ ఆడలేకపోయినా. అంతేగా. సో మీకు ఆ షార్ట్ టర్మ్ విజన్ అనేది ఏదైతే ఉందో వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఆ ప్లేయర్కి ధర బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో మిగతా ఎవరన్నా స్పిన్నర్ ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నూర్ అహ్మద్ ఉన్నాడు, ముజీబ్ ఉన్నాడు, అట్లాంటి వాళ్ళని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. సో 2 ఫాస్ట్ బౌలర్స్ కావాలి, 2 స్పిన్నర్లు కావాలి, 4 కావాలి. మిడిల్ ఆర్డర్ లో మీకు ఫినిషింగ్ ఆప్షన్స్ ఇవ్వగలిగే బ్యాటర్స్ కావాలి, అలాంటి బ్యాటర్లు కావాలి. జాస్ బట్లర్ ఒక ఖాళీగా ఉన్నాడు. ఆర్ఆర్ అతన్ని ఆర్టీఎం చేయలేదు. ఆర్ఆర్ దగ్గర 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. అతను కీపర్ బ్యాటర్ కిందగానే వస్తాడు. సో ఆర్ఆర్ అండ్ ముంబై మధ్య బిడ్డింగ్ కొంచెం వెళ్తుంది. బట్ మిగతా వాళ్ళు ఎవరన్నా పోచ్ చేద్దాం లాగేద్దాం వచ్చేస్తారు. ఎందుకంటే బట్లర్ కి కీపర్ బ్యాట్స్మెన్ ప్లస్ ఇది ఎక్కడన్నా ఫీల్డింగ్ చేస్తాడు, ఓపెనింగ్ చేస్తాడు కాబట్టి. బట్ ముంబైకి వెళ్తే కనుక చాలా స్ట్రాంగ్ టీం తయారుతుంది. బట్లర్ కూడా ముంబై నుంచి వచ్చిన క్యాండిడేట్. సో అతని గురించి వెళ్లే అవకాశాలు గట్టి కనిపిస్తూ ఉంటాయి. మీ కీపర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ముంబై ఇండియన్స్ పెట్టుకోవాలి. అప్పుడైతే రాయుడు తీసాడు కాబట్టి సరిపోయింది, కానీ ఇప్పుడు కొంచెం స్ట్రాంగర్ కీపర్స్ ఆప్షన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకి. సో ఉన్న లిస్ట్ ఆఫ్ కీపర్స్ అందరు ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ మొత్తం చూస్తారు. హూ నోస్ దెమ్, ఈవెన్ సైడ్ డికాక్ ను వచ్చానొచ్చు, రోహిత్ శర్మ డికాక్ మైట్ ఆల్సో ఓపెన్. సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కాదనడానికి లేదు. అలా కాదు వార్నర్ని తెచ్చుకుందాం అన్నా కూడా ఓకే, ఎందుకంటే వార్నర్ అంత ధరకు పలకపోవచ్చు ఇప్పుడున్న ఫామ్ లో, అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు. సో రోహిత్ శర్మ అండ్ వార్నర్ ఓపెనింగ్, సో అలాంటిది కూడా మంచి కాంబినేషన్. జితేష్ శర్మ లాంటి వాళ్ళు మీరు కీపర్గా తెచ్చుకోవచ్చు ఆడడానికి. సో ఇన్ని రకరకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి. సో అది ఎక్స్ప్లోర్ చేస్తారు. లాస్ట్ టైం ఫాస్ట్ బౌలింగ్ లో వాళ్ళు జెరాల్డ్ కూడ్జేని అండ్ అలాగే నువాన్ తుషార్ అని తెచ్చుకున్నారు. లాస్ట్ టైం పెంట జరిగిపోయిన వాళ్ళతో కాబట్టి వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు, కానీ ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ యూనిట్ లాస్ట్ టైం. సో ఇప్పుడు హార్దిక్ ఎలాగో బౌలింగ్ చేస్తున్నాడు, బుమ్రా ఎలాగో బౌలింగ్ చేస్తున్నాడు. గెట్ 2 nice ఫాస్ట్ బౌలర్స్, ఆయన కొట్టడం చాలా కష్టం అవుతుంది. మార్కో యాన్సన్ లాంటి చాలా హెల్ప్ అవుతాడు వంకడే వికెట్ మీద. SRH తీసుకుంటారా తీసుకోవాలని కొంచెం డౌటే నాకు. సో అక్కడికి వెళ్తే బాగా హెల్ప్ అయ్యే క్యాండిడేట్ అవుతాడు. తుషార్ దేశపాండే లాంటి వాళ్ళు బాగా హెల్ప్ అవుతారు, శార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళు బాగా హెల్ప్ అవుతారు. బట్ అగైన్ దట్స్ డైసీ సిచ్యువేషన్, తీసుకుంటారు తీసుకోరాని. బట్ ఇటువంటి ప్లేయర్స్ మీద అయితే ఫోకస్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. అండ్ వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది, 75 కోట్లు వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి 45 crores వాళ్ళు ఇంకొక 15-16 మెంబర్స్ని తీసుకోవాలి. అంటే ఆన్ అన్ యావరేజ్ ప్లేయర్ మీద 3 కోట్లు ఖర్చు పెట్టాలి. అదే పంజాబ్కి 5.5 కోట్లు ఖర్చు పెట్టచ్చు ఆన్ అన్ యావరేజ్. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈవెంట్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి. అయితే చిన్న ప్లేయర్స్ కూడా పోటీ అనేది ఈసారి ఉంటది, మెగా ఆక్షన్ గట్టిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు గేమ్ ను ఎట్లా ఇంపాక్ట్ చేస్తారు అనే దాని గురించి స్కౌట్స్ కూడా ఏం చెప్పలేరు. వాళ్ళు విజయ్ హజారే టోర్నమెంట్కి వెళ్తారు, ముస్తాక్ అలీ టోర్నమెంట్కి వెళ్తారు, ఇళ్ళలా చూస్తూ ఉంటారు. ఒకటి చాలా బాగా ఆడేస్తూ ఉంటాడు వెరైటీగా, అంటే పట్టుకుంటే సెట్ అయిపోతే అట్లీస్ట్ ఈ 2 seasons వేర్ ఇన్ అనుకునే ఆలోచనలో ఉంటారు. ఓ మిస్టరీ స్పిన్నర్ వస్తాడు, ఆ మిస్టరీ స్పిన్నర్ డీకోడ్ చేయడానికి ఒక సీజన్ అయిపోద్ది, ఆ సీజన్ లో ఇతను ట్రాఫీ తెచ్చి పెట్టచ్చు నెక్స్ట్ సీజన్ ఆడలేకపోయినా. అంతేగా. సో మీకు ఆ షార్ట్ టర్మ్ విజన్ అనేది ఏదైతే ఉందో వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఆ ప్లేయర్కి ధర బాగా పెరిగిపోతూ ఉంటుంది.